అయితే ఇప్పటి వరకు వర్షాలను చూసుకున్నట్టయితే మన సాధారణ వర్షపాతం కన్నా జిల్లాలోని 20 మండలాల లోపల కూడా అధిక వర్షమే నమోదు కావడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లా లోపల 5,03,500 ఎకరాల లోపల సాగు చేయడం జరిగింది. ఇంకా కూడా వరి నాట్లు వేయవలసినటువంటి అవసరం ఇంకా ఒక 28,500 ఎకరాల లోపల ఇంకా వరి నాట్లు పడవలసినటువంటి ఇది ఉన్నది. టోటల్గా 5,32,000 ఎకరాల లోపల జిల్లా లోపల మొత్తం సాగు అవ్వడం జరుగుతుంది. అయితే గత సంవత్సరం తోటి మనం పోల్చుకున్నట్టయితే గత సంవత్సరము 5,51,500 ఎకరాల లోపల సాగు చేస్తే మనకు 24,400 మెట్రిక్ టన్నుల యూరియా వాడడం జరిగింది. గత సంవత్సరం 5,51,500 ఎకరాలు సాగు చేస్తే మనకు 24,440 మెట్రిక్ టన్నుల యూరియా మనం వాడడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనము 20,125 మెట్రిక్ టన్నుల యూరియా మనం ఇప్పటి వరకు వాడడం జరిగింది. అంటే ఇప్పటి వరకు మనం సాగైనటువంటి విస్తీర్ణం ఎంత ఇదివరకు మీకు చెప్పినాను 5,03,500 ఎకరాలు సాగయింది. ఇంకా కూడా 28,500 ఎకరాలు ఇంకా వరి నాట్లు పడేది ఉన్నది. సో టోటల్గా అంతా చూసుకున్నట్టయితే కూడా 5,31,000 అంటే 5,32,000 అనుకుందాం మనం. సో ఇప్పటి వరకు మనము 20,125 మెట్రిక్ టన్నుల యూరియా మనం వాడడం జరిగింది. అంటే గత సంవత్సరం తోటి పోల్చుకున్నట్టయితే ఇప్పటి వరకు మనం ఎక్కువనే యూరియా వాడడం జరిగింది. మనము నానో యూరియాను కూడా వాడాలంటని చెప్పేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా అన్ని అవుట్లెట్ ప్రైవేట్ షాపులల్లో, తర్వాత సొసైటీలల్లో, అగ్రో రైతు సేవా కేంద్రాలల్లో, గ్రోమోర్ సెంటర్లలో ఉన్నటువంటి నానో యూరియాను కూడా తప్పనిసరిగా రైతులకు అవగాహన కల్పించుకుంటా వాళ్ళకు 1 బాటలు 2 బాటలు నానో యూరియా ఇవ్వటానికి కూడా మనం అవగాహన కల్పిస్తున్నాము. కాబట్టి నానో యూరియా కూడా మన జిల్లా లోపల 5,431 లీటర్ల నానో యూరియా కూడా మనకు అందుబాటులో ఉన్నది. ఇదే కాకుండా ఈ 3-4 రోజుల లోపల ఇంకా ఒక 640 మెట్రిక్ టన్నుల యూరియా కూడా ఇంకా మనకు ఒక 2 రేకులు వచ్చేటి ఉన్నాయి. కాబట్టి 640 మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా రావడానికి సిద్ధంగా ఉన్నది. ఈ యూరియా దొరుకుతలేదంట అని చెప్పేసి ఏ రైతు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. మరి ఇన్ని మనం సాగు చేసినటువంటి ఈ 5,32,000 ఎకరాలకే మనం దాదాపుగా 20,125 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. ఇంత యూరియా అంతా కూడా రైతులు తీసుకుపోయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా పెద్ద రైతులు ఎవరైతే తీసుకుపోయి తమ ఇళ్లలో నిల్వ చేసుకునేటటువంటి సందర్భాలు మనం కనబడుతున్నాయి. చిన్న రైతులకు అందుబాటులోకి రావాలి. ఇది 1 నుంచి 1, 2, 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు అందుబాటులోకి రావాలి. మీకు తప్పనిసరిగా మీకు కావలసినటువంటి సమయం వరకల్లా కావలసినటువంటి ప్రతి ఎకరాకు కూడా మనము యూరియా అందించడం జరుగుతుంది. కాబట్టి యూరియా లేదని చెప్పేసి ఎవరో చెప్పినటువంటి మాటలు వినేసేసి ఇక ముందు యూరియా దొరకదేమంట అని చెప్పేసి మీరు అపోహలోకి పోయేసేసి అధిక మొత్తం లోపల యూరియా కొనుక్కొని నిల్వ చేసుకోవద్దంట అని చెప్పేసి నేను కూడా మీ అందరినీ పత్రికాముఖంగా కూడా మీరు రైతులకు అందరికీ కూడా తెలియపరచవలసిందిగా నేను కోరుతున్నాను. తప్పనిసరిగా మనము వచ్చే సెప్టెంబర్ లోపల కూడా మనం ఇంకా పత్తికి 2వ దఫా యూరియా వేయవలసినటువంటి అవసరం ఉన్నది. వరికి కూడా మనం ఇప్పుడే నాట్లు ముగించుకున్నాయి. ముదురు కలుపు తీసిన తర్వాత నెల రోజుల లోపల మనము ఇంకొక యూరియా మొదటి దఫా వేయవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనకు సెప్టెంబర్ మాసానికి మన జిల్లాకు 11,200 మెట్రిక్ టన్నుల అలాట్మెంట్ కూడా మనకున్నది. కాబట్టి తప్పనిసరిగా మనకు సెప్టెంబర్ మాసానికి సరిపోయినటువంటి యూరియా రావడం జరుగుతుంది. ఇదివరకు నేను చెప్పినటువంటి ఫిగర్ అంతా మనము ఆగస్టు వరకు వచ్చినటువంటి ఇది. కాబట్టి ఆగస్టులోనే ఇంకా మనకు 640 మెట్రిక్ టన్నులు వచ్చేది ఉన్నది. ఇది రేకు రావడంతో ఎంబడే
సొసైటీలకు, అగ్రో రైతు సేవా కేంద్రాలకు, అదేవిధంగా డిసిఎంఎస్లకు, ప్రైవేట్ డీలర్స్కు కూడా మనము సప్లై చేసి రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఇది రైతులకు కొద్దిగా అవగాహన కల్పించేసి రైతుల లోపల ఉన్నటువంటి అపనమ్మకాన్ని మనం అందరం కలిసి దూరం చేసి ఈ వానాకాలం సీజన్ను సజావుగా జరగడానికి మనం అందరం కూడా తోడ్పడాలంటే